లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 115వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు ఈ 115వ కీర్తనను వ్రాస్తూ ఒక అమూల్యమైనటువంటి మాటని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు అని. నిజమే, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు మనల్ని వృద్ధి చేసే దేవుడు. వృద్ధి చేయటం అంటే ఆశీర్వదించటం, గొప్ప చేయటం, సమృద్ధిని ఇవ్వటం, ఇంకా జీవితంలో ఏ కొదువ కొరత లేకుండా వృద్ధి చేస్తాడు దేవుడు. ఆటంకాలు ఉండవు, ఇబ్బందులు కలగవు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడు వృద్ధి చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు వృద్ధి పొందించే దేవుడు. ఇంతకీ ఎవరిని వృద్ధి చేస్తాడు? చూడండి, చాలామందిని మనం చూస్తే దేవుణ్ణి కలిగి ఉండి కూడా పిల్లలకి ఆశీర్వాదం లేకుండా, పెద్దోళ్ళకి ఆశీర్వాదం లేకుండా, దైవ దీవెన లేకుండా పోవటానికి కారణం ఏంటి అంటే, వారు దేవుని సన్నిధిలో సరైన వ్యక్తులుగా లేకపోవటమేనండి. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు వృద్ధి చేస్తాడు? మిమ్మల్ని వృద్ధి చేస్తాడు, మీ పిల్లలను కూడా ఆయన వృద్ధి చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే, బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన మాటను నేను మీకు చూపిస్తాను. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. చూడండి, 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు పిల్లల్ని వృద్ధి చేస్తాడు, మనల్ని వృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటే, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు నా పిల్లల్ని దీవించాలి అని ఆయన చేతుల దగ్గరకు తీసుకొస్తారు, ఆయన దగ్గరికి ఏ వ్యక్తి అయితే పిల్లల్ని పట్టుకుని వస్తాడు, ఆ పిల్లలు మాత్రమే ఆశీర్వదించబడతారు, ఆ పిల్లలు మాత్రమే వృద్ధి చెందుతారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. చాలామంది కోరుకుంటారు, నా పిల్లలు కూడా వృద్ధి చెందాలి, నా బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు కూడా ఈ ఉన్నతమైన స్థానంలోనికి రావాలి, అంచెలంచెలుగా వృద్ధి పొందాలి అని చాలామంది కోరుకుంటారు. కానీ ఆ కోరికున్న ప్రతి వ్యక్తి ఏం చేయాలి అంటే, వృద్ధి పొందించే దేవుని దగ్గరికి పిల్లల్ని తీసుకొని రావాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో, తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. యేసు ప్రభు వారు ఒక స్థలంలో కూర్చుని ఉంటే, నా పిల్లలను కూడా వృద్ధి పొందించాలి, నా బిడ్డలను కూడా ఆశీర్వదించాలి అని దేవుని దగ్గరికి పిల్లల్ని తీసుకొని వచ్చారట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈనాడు చాలామందిని మనం చూస్తే వారే క్రమంగా ప్రార్థనలకు రారు, ఇంకా పిల్లల్ని ఏం తీసుకొని వస్తారు? పిల్లలను మాత్రం దేవుడు వృద్ధి చేయాలి, దేవుడు ఆశీర్వదించాలి, అభివృద్ధి చేయాలి, అన్నీ చేయాలి, కానీ ఆశీర్వదించే దేవుని దగ్గరికి మాత్రం పిల్లల్ని తీసుకొని రారండి. ఇంకా చాలామందికి ఉన్నటువంటి లక్షణాలు, అలవాట్లు ఏంటంటే, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే ఆరాధనకి వెళ్ళొస్తాను అని పిల్లల్ని టీవీల దగ్గర వదిలిపెట్టి వచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఇంకా చాలామందిని మనం చూస్తే పిల్లలు ఎటు వెళ్తున్నారో తల్లిదండ్రులకే తెలియదండి.
అలా వీధుల్లో వదిలేసే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏ పిచ్చి పనులు చేస్తున్నారో తల్లిదండ్రులకి తెలియదు. ఆశీర్వదించే దేవుడు మాత్రం కావాలి, వాళ్ళకు వృద్ధి కావాలి, వారిని దేవుడు అభివృద్ధి చేయాలి అని మాత్రం కోరుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా, ఏ బిడ్డ అయినా, ఏ కుటుంబం అయినా దీవించబడాలి అంటే వృద్ధి చెందించే దేవుని పాదాల దగ్గరికి బిడ్డల్ని తీసుకురావాలి. ఆశీర్వదించే దేవుని పాదాల దగ్గరికి బిడ్డల్ని తీసుకొని రావాలి. వాళ్ళని తీసుకొని రావాలి అంటే దేవుని సన్నిధికి వచ్చే మనసు ముందు మనకి ఉండాలి. చూడండి, తల్లిదండ్రులంట పిల్లల్ని యేసయ్య నా బిడ్డలను కూడా ముట్టాలి, నా బిడ్డలను కూడా ఆశీర్వదించాలి అని తీసుకొచ్చారంట. యేసయ్య దగ్గర ఉన్నటువంటి శిష్యులు వెళ్ళడానికి వీల్లేదని అడ్డగించారంట. యేసయ్య వాళ్ళని మీరు ఆటంకపరచొద్దు, మీరు చదువుకోండి కింద వచనాల్లో, వారిని నా ఎత్తుకు తీసుకురండి అని చెప్పి ఆ చిన్న బిడ్డల్ని ఎత్తుకుని కౌగులించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఆయన దాకా తీసుకొని వెళ్ళటం మన పని, వారిని ఎత్తుకోవటం, కౌగులించుకోవటం, ముద్దు పెట్టుకోవటం, ఆశీర్వదించటం దేవుని పని. ఆశీర్వదించే ప్రభు పాదాల దగ్గరికి ఏ బిడ్డ అయితే వస్తాడో ఆ బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాడు, వృద్ధి చేస్తాడు, గొప్ప చేస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించాలి అని ఆశ కలిగి నువ్వు ఉన్నావా? ఉన్నట్లయితే నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుని దగ్గరకు తీసుకొనిరా. ఆయన మంచి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి దేవుడు. చిన్న బిడ్డలంటే ఆయనకు చాలా ఇష్టం. వారిని ఎత్తుకుంటాడు, కౌగులించుకుంటాడు, వారి మీద చేతులు పెట్టి వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నా బిడ్డలు కూడా దీవెనకరంగా ఉండాలి, వారి వృద్ధి పొందాలి, వారు ఆశీర్వదించబడాలి అనే కోరిక ఈ మాటలు వింటున్న మీకు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు నుండే ప్రారంభించండి. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించడం, ఉపవాస ప్రార్థనలకు పంపించడం, మందిరానికి తీసుకొని రావటం, క్రమంగా తల్లిదండ్రుల పక్కన పిల్లల్ని పెట్టుకొని రావటం, వాళ్ళు లోకంలో కలిసిపోకుండా, పాపంలో కలిసిపోకుండా, చెడు సహవాసాలు చేయకుండా దేవునికి దగ్గరగా తీసుకొస్తే దేవుడు వారిని ఎత్తుకుంటాడు, దేవుడు వారిని కౌగులించుకుంటాడు, వారి మీద చేతులు పెట్టి వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని, మీ కుటుంబాలని వృద్ధి పొందించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆయన ఆశీర్వదించాలంటే ఆయన దగ్గరికి మనం పిల్లల్ని తీసుకొని కుటుంబ సమీపంగా వెళ్ళాలండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తే యెహోషువ అనేటటువంటి వ్యక్తి అంటాడు, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి ఇశ్రాయేలీలతో అంటాడు. నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవించేదము. హల్లెలూయా. చూడండి, కుటుంబంతో వెళ్ళాలండి దేవుణ్ణి సేవించుకోవడానికి, దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి కుటుంబంతో వెళ్ళాలి. చిన్నప్పటి నుండి పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచాలి. అలా గనక మనం పెంచగలిగితే, ఆయన పాదాల దగ్గరికి, ఆయన చేతుల క్రిందకు మనం తీసుకొని పిల్లల్ని వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు బిడ్డల మీద చేతులు ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇచ్చేదండి. ఆ ఆశీర్వాదం, దీవెన మీకు, మీ కుటుంబాలకి కావాలి అంటే ఆశీర్వదించే దేవుని దగ్గరికి రండి, ఆ దీవెన మీరు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవిస్తూ ఉన్నామయ్యా. మీ ఆశీర్వాదాలన్నీ ఆ కుటుంబాల మీదకి వచ్చును గాక. నీ మాటలు విని ప్రభువా, వాటి ప్రకారం మా కుటుంబం జీవించాలి అని ఆశ కలిగిన ప్రతి బిడ్డని, వారి చిన్నపిల్లలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా నీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచండి నాయన. ప్రతి పనిలో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడు. నీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి సహాయం చేసి దీవించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.
తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్.